ఏంటమ్మా ఇంత ఎనర్జీ? హార్టీ వెల్కమ్ టు ది వన్ అండ్ ఓన్లీ స్టూడెంట్ షో. ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఎక్కడ ఉంటారు అనే ప్రశ్నకి ఆన్సర్ ఇస్ వేము కాలేజ్ స్టూడెంట్స్. ఓకే, ఇంకా మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. తగినట్టుగా నువ్వు బదులు చెబితివే అరి దేవుడా దానింతలో పటే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. వెల్కమ్ టు వేము రాకీ. నేను రాకీ కాదండి, రవి. ఓ సారీ. రాకీ మీ బాయ్ ఫ్రెండ్ పేరు ఉండొచ్చు కానీ నా పేరు రవి. ఎక్కడ పడితే అక్కడ రాకీ 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 అన్నామంటే మీ మమ్మీ డాడీ డాడీకి తెలిసిందంటే బాగోదండి. ఓ సారీ, నేను సైడ్ కట్అవుట్ చూసి కేజీఎఫ్ మూవీలో రాకీ అనుకున్నాను. ఒకటి కుక్క బిస్కెట్లు కాదు, బిస్కెట్ నంబర్ 1. ఏది ఆవిడ చెప్పిందా? అవును, తీసుకోండి. పట్టుకో, మొత్తం బిస్కెట్ ప్యాకెట్ వస్తుంది ఇప్పుడు. అప్పుడు ఈయన నా పేరు టెనిషా. నా పేరు క్రికెటేషా. ఇది ఫ్రెండ్షిప్ బ్యాండా రాకీయా ఏంది? తెలుస్తుంది. లేపుతున్నాడు ఒక కుక్క పిల్ల నడుస్తారా? ఆయన ఎందుకు నడవడం? నాకు చిన్నప్పటి నుంచి సింహంతో నడవాలని కోరిక. హాయ్ 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 హాయ్. ఏంటి వీడు ఇలా ఉన్నాడు? అను ఆల్రెడీ చంద్రుడిపై నీళ్లున్నాయని కనిపెట్టారు. నేను ఈ సూర్యుడిపై నీళ్ళున్నాయని నేను కనిపెడతాను. కానీ లైఫ్ లో ఫస్ట్ టైం ఆడియన్స్ ఒక సూర్యుడు ఒక చంద్రుడు కలిసి. బిస్కెట్ నంబర్ 2. అంతేలా వాళ్ళు బిస్కెట్ వేస్తే తీసుకున్నాం, మేము బిస్కెట్ ఇస్తే తీసుకోరు కదా. బిస్కెట్లు వేయాలండి, బిస్కెట్లు ఇవ్వద్దు. ఇప్పుడు బిస్కెట్ ఇస్తే మీరు తినగలరు. నీకు ఎందుకు మండుతుంది? వాళ్ళు ఏదో నన్ను పొగుడుతుంటే నీకెందుకు మండుతుంది? మేమంతా ఎక్కర్లేని యావరేజ్, మీరైతే. ఇంకో బిస్కెట్. రవి గారు, నన్ను బేబమ్మ అని పిలవరా ఒకసారి? బేబమ్మ బాగున్నావా అమ్మా? బాగున్నాను. బేబమ్మ నీకు ఒకటి తెలుసా? నువ్వు బేబమ్మ, ఇది నీ అమ్మమ్మ. నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు ఆశలా ఉండాలని కోరిక. మీరు అలానే ఉన్నారు, అందుకని పిలవరా ఒకసారి? ఏ సినిమా అయినా ఓకే, ఉప్పును మాత్రం వద్దు. ఎందుకలా? నేను ఆ సీన్ అవ్వాలనుకోలేదమ్మా. హాయ్ హాయ్ రవి, హౌ ఆర్ యు? ఒకటి తక్కువైంది. ఏమిటి తక్కువైనది? ఇది పట్టుకోరా. ఓకే. ఇప్పుడు చూడు, గడ్డం పెంచిన గబ్బర్ సింగ్ రా, భలే ఉన్నావు రవి. Alright, so inga first round start chedam, which is called Madam Sir. So first round, flip the bottle challenge. 3 ప్రశ్నలు అడుగుతా, దానికి 2 రైట్ ఆన్సర్స్ ఇస్తే ఆ టీం విన్ అయిపోతుంది. కానీ నేను మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడగాలి అని అంటే ఫస్ట్ ఫ్లిప్ ద బాటిల్ చేయాలి. ఆ ఫ్లిప్ చేసి స్ట్రైట్ గా కింద ఇట్లా పడితే ఆ టీం నే ప్రశ్న అడుగుతా. ఫస్ట్ ఈ బిస్కెట్లు అండ్ నువ్వు ఇద్దరు ఆడతారు నాన్న. 3, 2, 1 స్టార్ట్ ఫ్లిప్పింగ్. చాలా ఈజీ ప్రశ్న. ఒక ట్యూన్, ఒక బీజిఎం ప్లే అవుతుంది. అది విన్న తర్వాత నేను దాన్ని బట్టి క్వశ్చన్ అడుగుతా. జాగ్రత్తగా వినండి. ట్యూన్ ప్లీజ్. విన్నారు కదా? ఏ సినిమా ట్యూన్ ఇది? సాంగ్ తెలుసా? సాంగ్ పాడు. అద్దాల ఓ నీలా ఆకాశవాణిలా గోదావరి గట్టుపై మెరిసావు వనిలా. ఏ సినిమా? అదే క్వశ్చన్.
ఏ సినిమాలో ట్యూన్ ఇది? గోదావరి గోదావరి. ఎస్ ఏ గోదావరి? విశ్వక్సేన్ తర్వాత విశ్వక్సేన్ గోదావరియా? అందరు కలిసి ఉన్నారనుకో, దాన్ని ఏమంటారు? టైమ్ అప్. ఓకే, గ్యాంగ్ ఆఫ్ గోదావరి. గ్యాంగ్ ఆఫ్ గోదావరి. అది రైటా? అవును, కరెక్టా? కరెక్టే. ఓకే, మీకు మళ్ళీ అవకాశం ఇస్తున్నా, ఎందుకంటే మీరు ఫ్లిప్ చేశారు కాబట్టి. సినిమా పేరు చెప్పండి. గ్యాంగ్ ఆఫ్ గోదావరి. గ్యాంగ్ ఆఫ్ గోదావరి. వాళ్ళు ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నారు, ఎందుకంటే సినిమా టైటిల్ కాబట్టి చిన్న మిస్టేక్ చేస్తున్నారు. అది మీరు కరెక్ట్ చేసుకుంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఆ? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇస్ ద రైట్ ఆన్సర్. అదృష్టం అలా ఉంటుంది అప్పుడప్పుడు. సెకండ్ ఫ్లిప్ ద బాటల్. 3, 2, 1 గో. మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ట్యూన్ లోనే ఉంది. ట్యూన్ ప్లీజ్. ఈ పాట వింటుంటే నీ మైండ్ లో ఎవరిని తెలుసుకున్నావు? నిజం చెప్పు. నాకు ఎవరు బావలేరండి. పక్కనే పెట్టుకొని బావలేడంటావు ఏంది? ఈ సినిమా పేరేంటి తెలుసా? పాట పాడండి. బావొచ్చాడమ్మా ఓ బావొచ్చాడు, ఇంత బాగున్నాడే అమ్మ బాగున్నాడు. ఏ సినిమాలో కూడా తెలీదా? సరే, ఇదే సినిమాలో ఇంకా దీనికంటే ఈజీ లేదు. ఇదే సినిమాలో ఇంకో ఫేమస్ పాట ఉంటది. ఆ పాట పాడితే ఇచ్చేస్తా. ఐఎమ్ అప్. ఎస్ ప్లీజ్. ఈ ఆల్బమ్ సాంగ్. ఇది ఆల్బమ్ సాంగా? ఈ పాట పలాసా అనే మూవీలో పాట. దీంట్లో ఇంకొక మీది కాదు ఛాన్స్. ఇద్దరిట్లో ఎవరైనా పాడొచ్చు. ఓకే, ఇందులో ఒక పాట ఉంటది. ఆ పాట పాడితే మీకు పాయింట్ ఇస్తా. నాది నక్కలీసు గొలుసు. పాడినారా? నీ పక్కన పడ్డాది లేదు చూడర పిల్ల, నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పడ్డాది లేదు చూడర పిల్ల, నాది నక్కిలిసు గొలుసు. ఓకే, then that's the right answer. పనిష్మెంట్ రెండోడి పేరు కదా, బ్యాక్ టు బ్యాక్. సో పనిష్మెంట్ తీసుకోవాలి. ఇదే పాటకి స్టెప్పులు తెలుసా? తెలుసా? ఫస్ట్ నీ దగ్గర స్టార్ట్ చేద్దాం. నువ్వు ఫస్ట్ చూపి, దాని తర్వాత వాళ్ళిద్దరు వెనకాల ఫాలో అవుతారు. ఎస్, మ్యూజిక్. Alright, third flip. Ready, 3, 2, 1 go. Alright, easy question. Easy go change point. Music. ఈ పాటకి మ్యూజిక్ కంపోజ్ చేసిన వారు ఎవరు? అనూప్ రూబీ. రైట్ ఆన్సర్. ఫైనల్ గా 1 పాయింట్ వచ్చింది, కానీ రౌండ్ విన్నర్. Congratulations, the Vemu Institute of Technology winners ke gift. హాయ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? పూజిత. పూజిత, 24 అవర్స్ లో నీకు ఏ టైం అంటే బాగా ఇష్టం? మార్నింగ్ పర్సనా, ఆఫ్టర్నూన్ పర్సనా, ఈవినింగ్ నైటా? మార్నింగ్. మార్నింగ్. వై? ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయొచ్చు. కాలేజ్ కి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయొచ్చు. వెరీ గుడ్. వాట్స్ యువర్ నేమ్? మనీ. లేవు నానా. నా పేరు మనీ. ఓ అట్లనా? డైరెక్ట్ మనీ అడుగుతున్నామో, యూపీఐ చేయాలేమో అనుకున్నా. అయ్యో, ఉన్నా కూడా వద్దులేండి. థ్యాంక్స్ బుజ్జి. సరే చెప్పు, నీకు ఏ టైం ఇష్టం? నైట్ టైం. నైట్ టైం. ఏ దొంగ. బాగా నిద్రపోవచ్చు. రాత్రి నిద్రపోతావు కదా, నిద్రలో కళ్ళు వస్తుంటాయి కదా, ఎలాంటి కళ్ళు వస్తుంటాయి? పాము కలలు. ఏదో దేవుడు నీకు ఏదో చెప్పాలనుకుంటాడమ్మా, జాగ్రత్తగా విను.
హాయ్ వాట్స్ యువర్ నేమ్? కావ్య. కావ్య. చెప్పున్నారా నీకు ఏ టైం అంటే బాగా ఇష్టం? నైట్. నైట్ టైం ఎందుకు? కల్లో మీరు వస్తారు కాబట్టి. ఇప్పటి నుంచి అదే పని పెట్టుకొని రాత్రి నీ కల్లోకి వస్తుంటా. ఓకే హాయ్. హాయ్. యు లాంగ్ హెయిరా? బ్యూటిఫుల్. చెప్పు నీకే టైం అంటే ఇష్టం? నైట్. నైట్ టైం. వై? మబ్బుగా ఉంటున్నాం. వేడిగా ఉండదు అని అంటున్నావా? ఎస్. చిల్ టైం, ప్లెజెంట్ గా ఉంటది. ఎస్. హాయ్ రవి. హాయ్ బంగారం. మెడేంది నిగనిగలాడుతుంది? మా అమ్మ నీకోసమే చేయించింది. అమ్మో బాగుంది, నన్ను చాలా బాగుంది. కానీ దానికంటే నీ నవ్వు ఇంకా బాగుంది తెలుసా? థ్యాంక్ యూ. కానీ నీ నవ్వు కంటే నీ కళ్ళు ఇంకా బాగున్నాయి తెలుసా? నీ కళ్ళ కంటే నీ హెయిర్ స్టైల్ ఇంకా ఏముందాడా? వాట్స్ యువర్ నేమ్? చలాకీ చెర్రీ. నీకు ఏ టైం అంటే ఇష్టం? నైట్. నైటేనా? వై? నిద్రపోవచ్చు. బాగా పడుకో. హాయ్ రవి. వాట్స్ యువర్ నేమ్? కీర్తిక. ఓకే కీర్తిక. విచ్ టైం? నైట్ టైం. వై నైట్ టైం అంటే ఎందుకు? టీవీ చూడొచ్చనా లేకపోతే టీవీ చూడొచ్చు, నిద్రపోవచ్చు. నిద్రపోవచ్చు. ఈజీ టైం, కామ్ టైం వస్తుంది కాబట్టి. ఎస్, వెరీ గుడ్. ఓకే ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్. అట్లుంటది. అక్కడ డైసెస్ ఉన్నాయి, దాని మీద ఈ పోస్టర్ జంబుల్డ్ ఉన్నాయి అన్నమాట పిక్చర్స్ అన్ని. అవి మీరు నీట్ గా సెట్ చేయాలి. ఎవరైతే తక్కువ టైంలో సెట్ చేస్తారో వాళ్ళు విన్నర్. గాట్ ఇట్? 3, 2, 1 and go. గుండె తట్టి చక్కా చక్కా చెయ్యి పట్టి ముఖాముఖి ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లు సర్రా సర్రా కన్ను కొట్టి గిర్రా గిర్రా నన్ను చొట్టి ఎర్రా ఎర్రా ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లు బయ్యారమేమో బండలని కిస్సారమేమో తండలని నిస్సారమైతే బ్లండలని మెచ్చుకో మెచ్చుకో పిల్లు. టైం చాలా ఎక్కువ అయిపోతుంది. 1 minute అయిపోయింది. ఎర్రకిపోయే మీటరని కుర్రాడి నిండా కలడకుండా లెక్కలకి కుల్లేనని మెచ్చుకో 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 పిల్లు. నువ్వు బుక్కల్ని పట్టేసి ముద్దుల్ని పెట్టేసి పిచ్చగా మెచ్చుకో పిల్లు. మెచ్చుకో 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 పిల్లు. నువ్వు హద్దుల్ని దాటేసి ముద్దుల్ని పెట్టేసి బాగా మెచ్చుకో పిల్లు. minutes over. కత్తి తీసి కసా కసా కోసి కారం ఎడుతుంటే కట్అవుట్ అదిరిపోయనంటూ మెచ్చుకోవే. నే నిప్పు మీద ఉప్పులాగా చిటపటమంటుంటే ఉప్పు రేగిపోయనంటూ మెచ్చుకోవే. ఓకే పాపం మా సోమి అని అడ్డగోలుగా ఫేస్ కట్ చేసిర్రు. ఓకే మీకు ఇచ్చిన 2 minutes లో మీరు ఎన్ని కరెక్ట్ పెట్టారు? 1 2 3 4 5 6 రైట్ అయినాయి. సో మీకు ఇచ్చిన టైం లిమిట్ లో 6 రైట్ పెట్టారు. కానీ చూద్దాం, మీరు 6 కంటే ఎక్కువ పెట్టి వాళ్ళు పెట్టిన టైంలో తక్కువ టైంలో పెడితే మీరు గెలుస్తారు. గాట్ ఇట్? 3 2 1 గో.
అవుతుంది. ఫాస్ట్ 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 కమ్ ఆన్. మిగిలింది నాకు వైను అడుగు నన్ను చీటింగ్ చేసిన వెన్నీయాలో ఎన్నియాలో ఈ స్టన్నింగ్ బ్యూటీ మాటేమంటావు ఎన్నియాలో 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 లక్కీ గోడే లక్కు కలిసొచ్చింది జిందగీలో. రంగుల్ రాట్నం పర్ఫెక్ట్ గా 9కి 9 ఆన్ టైం. వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి Alright, so last round, let's start. ఏ బిడ్డా బిడ్డ ఇది నా అడ్డ. ఓకే సో లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఇది ఉంది కదా, దోమలు కొట్టే బ్యాట్ అనుకుంటారు కానీ కాదు. ఇలా పట్టుకొని దీని మీద బాల్ ని బ్యాలెన్స్ చేసుకొని ఈ రౌండ్స్ చుట్టూ తిరిగి అక్కడికి వెళ్ళి వేసేయాలన్నమాట. ఓకే, బాల్ కింద పడ్డదంటే మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ కి వస్తారు. ఏ ముగ్గురు అయితే ఎక్కువ బాల్స్ అని ఎట్లా వేస్తారో వాళ్ళే విన్నర్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బయలెల్లు శత్రి వట్టి బయలెల్లు దమ్కాయిస్తూ దఫ్తర్లు కమాయించు డాలర్లు. సిటీ కొట్టి బయలెల్లు శత్రి వట్టి బయలెల్లు దమ్కాయిస్తూ దఫ్తర్లు కమాయించు డాలర్లు. పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి ఏసం కట్టేరు చెప్పన్న దేశం సుట్టేరు. నువ్వు పెద్ద పులి ఏసం కట్టేరు చెప్పన్న దేశం సుట్టేరు. యుఎస్ కొలువు నీదైతే లడ్కీలంతా నీ అంటే అయ్యేనాడు నీ పెళ్ళే అన్నీ నీకు అత్తిళ్ళే. యుఎస్ కొలువు నీదైతే లడ్కీలంతా నీ అంటే అయ్యేనాడు నీ పెళ్ళే అన్నీ నీకు అత్తిళ్ళే. నీకు పెద్ద పులి నీకు పెద్ద పులి నీకు పెద్ద పులి పట్టం పెడతారు పిల్లనికి పొట్టి పడతారు. నీకు పెద్ద పులి పట్టం పెడతారు పిల్లనికి పొట్టి పడతారు. One, 2, 3 and 4. నాది మంచి మనసు పెద్ద మనసు కాబట్టి 5 ఇస్తున్నా. మీ టార్గెట్ 6. ఓకే, మీరు 6 వేస్తే అంతే టైంలో మీరు గెలిచిపోతారు. అర్థమైంది కదా గేమ్? మీ ముగ్గురు ఇటు వచ్చేయండి, మీ ముగ్గురు ఇటు వచ్చేయండి. గో. ಕಳ್ಳ 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 ಮಂದಿರ್ ಚೀರ ಕಟ್ಟಿ ಕಳ್ಳಕ್ಕೆ ಮುಂದಲ್ಲ ನಲ್ಲ ಕಾಟು ಕೆಟ್ಟಿ ಒಲೆ ಒಲೆ ವಯ್ಯಾರಲ್ಲ ಅಮ್ಮ ಕೊಟ್ಟಿ ರವೆ ನಟ್ಟಿಂಟ್ಲೋ ಕುಡಿ ಕಾಲೆಟ್ಟಿ ಹೋಯ್ ಕಳ್ಳ 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 ಮಂದಿರ್ ಚೀರ ಕಟ್ಟಿ ಕಳ್ಳಕ್ಕೆ ಮುಂದಲ್ಲ ನಲ್ಲ ಕಾಟು ಕೆಟ್ಟಿ ಒಲೆ ಒಲೆ ವಯ್ಯಾರಲ್ಲ ಅಮ್ಮ ಕೊಟ್ಟಿ ರವೆ ನಟ್ಟಿಂಟ್ಲೋ ಕುಡಿ ಕಾಲೆಟ್ಟಿ చెక్కిలి పట్టి 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 ఇలా తొందర పెట్టి 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 నూరమ్మన్నాక నేరా దంటానా ఆహా నా ఒంటికి నలుగే పెట్టి మైండ్ బ్లోయింగ్ మైండ్
ఓకే, ఒకటే నెట్లో మళ్ళీ 2, 3, 4. మీ టార్గెట్ 6 ఉండే, బట్ చాలా టైం వేస్ట్ చేశారు. 4 వేశారు కాబట్టి రౌండ్ విన్నర్. వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. The prestigious 30 years of ETV excellence లో తగ్గేదలే షీల్డ్. ఇట్ గోస్ టు వన్ అమేజింగ్ ఈ కాలేజీలో మీ అందరికీ చదువులు, మీ అందరికీ డిసిప్లిన్ నేర్పుతున్న గురువర్యులు. మరి రేపు ఇంకో కొత్త ఎపిసోడ్, కొత్త ఎనర్జీతో మేము ముందుంటాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్.